తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ అంశానికి సంబంధించి నేషనల్ మీడియా వేదికగా వాస్తవాలన్నీ గూడా ఈ యొక్క ఏదైతే ప్రముఖ ఛానెల్స్ అన్నీ గూడా బయటికి చెప్పడం జరిగింది. అసలకి ఏదైతే ఆంధ్రప్రదేశ్‌లో ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ హయాంలో ఏ విధంగా నడిపిచ్చింది. దాన్ని అన్నీ గూడా నేషనల్ మీడియా కోడై కూస్తుంది. సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి. అసలకైతే లడ్డూకి సంబంధించి ఏ విధంగా ఉందో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధాన చర్చగా కొనసాగుతుంది. అన్ని నేషనల్ మీడియాస్ గూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలోనే వాళ్ళైతే మీరు క్షమాపణలు చెప్పండి, మీరు క్షమాపణలు చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరి ఇప్పుడైతే దేశవ్యాప్తంగా వాళ్ళ మీద నిరసన వెల్లువెత్తుంది. ఇప్పుడే మాట్లాడుతారు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళందరూ గూడా. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చాలా స్పష్టంగా మొన్న వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అంతకు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు? కల్తీ సహజం అన్నాడు. చాలా సింపుల్ గా తీసేశాడు. అలాగే వైవి సుబ్బారెడ్డి ఏమన్నాడు? కల్తీ జరిగిన మాట వాస్తవమే, కాకపోతే దాంట్లో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి మాట్లాడారు. అంటే ఇక్కడ కల్తీ జరిగిందని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అలాగే బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడాడు? ఈ అంశం ఇంతటితో వదిలేద్దాం అంటున్నాడు. ఈ అంశం ఇంతటితో వదిలేద్దాము అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. అంటే వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంటి? ఇప్పుడు ఈ రోజు జాతీయ స్థాయిలో దీని గురించి ఎందుకు చర్చించుకుంటా ఉన్నారు? అందుట్లో ఏ విధంగా అయితే ఉందో ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం చెప్పడం కూడా జరిగింది. మరి దాన్ని మసిపూసి మారాడిగా చేస్తూ ఈ రోజు సిట్ వాళ్ళు వాళ్ళకి ఏదో క్లీన్ చిట్ ఇచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. 35, 36, 37లో పేజీల్లో ఏమని ఉంది? 60వ పేజీలో ఏదైతే ఈ యొక్క లప్సా సంబంధించినటువంటి ఏ విధంగా వాడారు, ఎలాంటి కెమికల్స్ తీసుకొని వచ్చారు, ఈ లప్సా అనేది ఎంత ప్రమాదకరమైంది, ఇంత స్పష్టంగా వివరాలతో సహా సిట్ వాళ్ళు ఇచ్చిన తరువాత దాన్ని గురించి పక్కదావ పట్టించే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఒక అంశాన్ని మాత్రమే తీసుకొని వీళ్ళు కల్తీ చేసింది కావచ్చు, దీనికి సంబంధించినంత వరకు ఏఆర్ డైరీ కావచ్చు, లేకపోతే వైష్ణవి డైరీ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఈ నెయ్యిని 8,900 నెయ్యి అని అంటే కెమికల్స్ తీసుకొని వచ్చేసి 5 లక్షల కిలోల ఈ నెయ్యిని వాళ్ళు తయారు చేసేసి తిరుమల తిరుపతి దేవస్థానానికే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి చాలా దేవాలయాలకు వాళ్ళు పంపించారనేది, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా దేవాలయాలకి ఆ నెయ్యిని వాడారనేది స్పష్టంగా అర్థమైపోతున్న తరువాత ఈ రోజు పేరు నాని నిన్న మాట్లాడిన ఒక ప్రెస్ మీట్ లో కూడా మీరు చూడండి, మేము అయోధ్య పంపించిన లడ్డులకి 2,000 కిలోలు స్వచ్ఛమైన నెయ్యి తీసుకొచ్చి వాడాడంటే ఇది స్వచ్ఛం కాదని అతను ఒప్పుకుంటే, అంటే ఇక్కడ ఉన్న నెయ్యి దానికోసం శ్రేష్టమైనటువంటి నెయ్యిని తీసుకొని తెచ్చారు అంటేనే వాళ్ళ యొక్క లొసుగులు అనేవి స్పష్టంగా వాళ్లే బయటపెడుతున్నారు. మీరు నేను కాదు. ఇక్కడ నివేదిక ఏం చెబుతుంది? దీంట్లో A34 ఎవరైతే ఉన్నారో విజయభాస్కర్ రెడ్డి, A35 సురేంద్రనాథ్ కావచ్చు, A36 జయరావు రాజు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ విధంగా వీళ్ళకి సహకరించారు. శాస్త్రవేత్తలు అయ్యుండి ఈ రోజు అతి కొద్ది మంది దాంట్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు, కొద్ది మందే శాస్త్రవేత్తలు అవుతారు. అలాంటి విధమైనటువంటి ఎంతో కష్టపడి ఎంతో వాళ్ళు శ్రమ కోర్చి పట్టుదలతోటి ఆ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఈ ప్రపంచంలోనే గొప్ప ధార్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతికి హిందువులు యావత్ ప్రపంచం నుంచి వచ్చి, అలాగే వేరే వాళ్ళు కూడా వచ్చి భక్తి ప్రవత్తులతోటి ఆ దేవదేవుడిని ఒక క్షణం దర్శించుకుంటే చాలు, ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే మనకు చాలా మేలు జరిగిందని భావించి ఆ దేవదేవుడికి సంబంధించినటువంటి ఈ లడ్డూలో కావచ్చు, ప్రసాదాల్లో కావచ్చు, ఈ విధంగా కల్తీ చేసి దానికి సహకరించినటువంటి ఇలా ముగ్గురుతో పాటు ఆ రోజు ఎవరైతే ఉన్నారో ధర్మ మండలికి చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, వాళ్ళ పేరు దీంట్లో లేవు. వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చారు కదా అని. ఎక్కడిచ్చారు క్లీన్ చిట్? ఏ విధంగా ఇచ్చారు క్లీన్ చిట్ చెప్పానండి? క్లీన్ చిట్ ఇచ్చారా వాళ్ళకి? దాంట్లో పాలక మండలిగా ఉదాహరించారు. రేపు పొద్దున ఏడుతో పాటు వాళ్ళు ప్రశ్నించకుండా ఉంటారా? నిస్సందేహంగా సిట్ ఇచ్చినటువంటి నివేదికలో లోపభూయిష్టంగా ఇచ్చింది అనేది వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎవరినో కాపాడాలనే ప్రయత్నం వాళ్ళ దగ్గర స్పష్టంగా కనబడుతుంది. వెంటనే వాళ్ళు ఆ పని చేసినటువంటి వెంటనే ఆ దేవదేవుడే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు రూపేణా చాలా స్పష్టంగా దీన్ని ఇంతటితోటి వదిలేయలేదు, ఇంతటితోటి ఆగిపోలేదు, దీన్ని విచారణ చేపిస్తాము, ముగ్గురుతోటి కమిటీని వేసేసి
వాళ్ళ ద్వారా విచారణ చేపిస్తామని చెప్పని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మసిమూసి మారేడికాయ చేయాలని వేరే వాళ్ళు ప్రయత్నించినా కూడా చంద్రబాబు నాయుడు దీన్ని వదిలిపెట్టకుండా దోషులైన ప్రతి వాడికి శిక్షలు పడే విధంగా ముందుకెళ్తున్నారని చెప్పి స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమైపోతానే ఉంది కదా వెంకట. చూసుకుంటే మరి వైఎస్ఆర్‌సీపీ ఏమో ప్రధానంగా ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పమని కోరుతూ ఉంది. ఒక పక్క ఇంత బలంగా వాస్తవాలు కనపడుతున్నప్పుడు కూడా, స్వామివారి దగ్గర కూడా ఇలా చేయడం గల ముఖ్య కారణం ఏమై ఉండొచ్చంటారు? అంటే డబ్బు మీద ఆశ అంటారా? లేకపోతే హిందువుల మీద టార్గెట్ అంటారా ఇది? డబ్బుతో పాటు హిందువుల టార్గెట్. ఎందుకంటే వాళ్ళ ఓకే. టార్గెట్ ఏంటంటే హిందువుల టార్గెట్. రెండోది ఆ దేవదేవుడికి ఉన్నటువంటి అపార సంపద మీద వాళ్ళు కన్నుబడింది. గమనించుకోవాలి. అపార సంపద మీద వాళ్ళకి కన్నుబడింది. ఇలాంటి కార్యక్రమాలన్నింటికి వాళ్ళు ముందుకొచ్చారనేది మనం భావించాలి. చాలా స్పష్టంగా ఇప్పుడు దాంట్లో కలిపినటువంటి కెమికల్స్ మనం చూసుకుంటా ఉంటే చాలా ప్రమాదకరమైన కెమికల్స్ కదా అవి. ఒకటికి 10 పర్యాయాల నాకు తెలిసి ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం ఎవరో ఒకరి ద్వారా ప్రసాదాన్ని స్వీకరిస్తూనే ఉంటారు. 20 కోట్ల లడ్డులు తయారైనవి అంటే దాని కనీసం నాకు తెలిసినంత వరకు 1 కోటి మంది అయినా తినుంటారు కదా. 20 కోట్ల లడ్డు అంటే 100 కోట్ల సార్లు జనాలు అయితే తినుంటారు కదా డెఫినెట్ గా. ఒక లడ్డుని 5 సార్లు కాడికి ఒక లడ్డుని 5 కాడికి లెక్కేసుకుంటా ఉంటే 100 కోట్ల మంది దాన్ని ఆరగించి ఉంటారు కదా, ప్రసాదాన్ని స్వీకరించి ఉంటారు కదా. ఆ దేవదేవుడే మనకు పంపించారని భావిస్తారు కదా. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు అనారోగ్యం పాలై ఎంతమంది దీంట్లో అనారోగ్యం పాలై ఎలా తెలుస్తుంది? లడ్డు ద్వారా వాళ్ళకి తెలియదు కదా. లడ్డు ద్వారా వాళ్ళకి తెలియదు కదా. ఈ రోజు పెను ప్రమాదాలు జరుగుతూ ఉంటే వాటన్నిటికీ నాకు అనిపిస్తా ఉంది దీని వల్లే చాలా మందికి ఈ రోజు హఠాత్ మరణాలు వస్తున్నాయి అని చెప్పి అయితే నేనైతే భావిస్తున్నా. కాబట్టి ఆనాటి కమిటీ కావచ్చు, ఇందులో నేరానికి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరి మీద హత్యా నేరాలు కూడా మోపాలా. ఇది ఒకటి గమనించుకోవాలి. చాలా స్పష్టంగా చెబుతున్నాను. వాళ్ళ మీద హత్యా నేరాలు కూడా మోపాలా. హిందువుల్ని చంపేయాలని భావించారు వాళ్ళు. మనోభావాలు దెబ్బతీయటమే కాకుండా ఆ దేవదేవుడు సంపద మీద కన్నేశారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టారు. స్పష్టంగా వాళ్ళే ఒక్కోటి చెబుతున్నారు. కాబట్టి ఈ రోజు జాతీయ స్థాయిలో దీని మీద చర్చ జరుగుతుంది. కాబట్టి దీని గురించి వాళ్లే పల్సర్ అయిపోతున్నారు. కాబట్టి పక్కదావ పట్టించడం కోసమే అంబటి రాంబాబుని, జోగి రమేష్ ని ఉసుకొలిపారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. అందుకనే బల ప్రదర్శన భాగంగా ఆ విధంగా చేసుకుంటూ వెళ్తాడు. పరామర్శ యాత్ర వేరు, బల ప్రదర్శన వేరు. అతను బల ప్రదర్శన చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది గమనించుకోవాలి. అయితే మొత్తం ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. నిస్సందేహంగా అందులో అనుమానం ఏముంది? కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా. అతను చేస్తున్న మాట్లాడే మాటలు ఈ రోజు కూడా పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు కదా. క్లీన్ చిట్ ఇచ్చిందంట సిబిఐ. ఎక్కడ ఇచ్చింది క్లీన్ చిట్? ఏ రూపాయన ఇచ్చింది క్లీన్ చిట్? ఇందులో సుబ్బారెడ్డి ప్రమేయం లేదు, కరుణాకర్ రెడ్డి ప్రమేయం లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం లేదు, లేదంటే ధర్మారెడ్డి ప్రమేయం లేదని చెప్పిన దాంట్లో ఎక్కడన్నా రాశారా ఎక్కడన్నా? కల్తీ జరిగిందని స్పష్టంగా ఉంది. అది నెయ్యే కాదని చెప్పి తేల్చిన తర్వాత దోషులు కాదా ఇల్లు, బాధ్యులు కాదా ఇల్లు? నిస్సందేహంగా తదుపరి విచారణలో అందరి భాగోతాలు బయటకు వస్తాయి. ఒకవేళ ఎవరు వదిలిపెట్టినా దేవదేవుడు వాళ్ళని వదిలిపెట్టడు. ఇది గమనించుకోవాలి. ఎవరు వాళ్ళకి సహాయ సహకారాలు అందజేస్తే వాళ్ళకు కూడా చాలా కఠినమైన శిక్షలు పడతాయి. దేవుడు విధిస్తాడు. దేవుడు అన్ని చూస్తానే ఉన్నాడు. ఆ దేవదేవుడితో పెట్టుకున్నందుకే 151 స్థానాల నుంచి వాళ్ళు 11 స్థానాలకు పడిపోయారు. 7 కొండలు ఎందుకు 2 కొండలు అన్న వాళ్ళు ఏం చేశారో చూశారు. నిస్సందేహంగా దేవదేవుడికి అన్యాయం చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా, అన్యాయం చేసిన వాళ్ళని ఎవరు సమర్థించాలన్నా వాళ్ళను కూడా వదిలిపెట్టడు. గమనించుకోమని చెప్పి అయితే మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.